హాయ్ గైస్, రీసెంట్ గా నాన్ ఇన్వెస్టర్ స్టాక్ మార్కెట్ పై ఒక వీడియో చేశాడు. ఆ వీడియోకి మిలియన్స్ లో వ్యూస్ వచ్చే మనం అందరూ చూసాం. ఇలాంటి యూట్యూబ్ వీడియోస్ చూసి కానీ స్కామ్ 1992 వెబ్ సిరీస్ చూసి స్టాక్ మార్కెట్ లోకి వచ్చిన ప్రతి సగటు మనిషి యొక్క స్టాక్ మార్కెట్ లో ఎలా స్టార్ట్ అయ్యి ఎలా ఎండ్ అవుతాడు అన్న స్టాక్ మార్కెట్ సగటు మనిషి యొక్క లైఫ్ సైకిల్ ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మొట్టమొదటిగా ఇలాంటి వీడియోస్ కి ప్రభావితమై త్వరగా డబ్బు సంపాదిద్దామని స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అవుదామని అనుకుంటాడు. సో స్టాక్ మార్కెట్ లకి ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుని ఇక్కడ కనిపిస్తున్న స్టాక్ బ్రోకరేజ్ యొక్క కంపెనీలలో ఏదో ఒక స్టాక్ బ్రోకరేజ్ కంపెనీ ఎంచుకొని అక్కడ డిమార్ట్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తాడు. అది కూడా యూట్యూబ్ వీడియోస్ చూసి డిమార్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మొట్టమొదటిగా పెన్నీ స్టాక్స్ ని కొంటాడు. లైక్ 2 రూపీస్ 10 రూపీస్ స్టాక్స్. వీటిల్లో రిస్క్ తక్కువ, ప్రాఫిట్ కూడా తక్కువ. మెల్లగా స్టాక్స్ ని రీసెర్చ్ చేసి స్టాక్స్ ఎంచుకోవడం మొదలు పెడతాడు. తర్వాత పెద్ద స్టాక్స్ ని కొనడం మొదలు పెడతాడు. లైక్ HDFC. దీంట్లో కొంచెం రిస్క్ ఎక్కువ, ప్రాఫిట్ కూడా ఎక్కువ ఉండొచ్చు. ఈ స్టేజ్ లో డబ్బులు వస్తుంటాయి, పోతుంటాయి. ఒక చిన్న సైజు డ్రగ్ కి ఎలా అయితే అడిక్ట్ అవుతారో అలాగనే స్టాక్ మార్కెట్ కి అలా అడిక్ట్ అయిపోతారు. ఈ అడిక్షన్ ని ఎలా గుర్తుపట్టాలంటే మీ దగ్గర 500 రూపీస్ ఉన్నా కూడా వాటిని మీ అవసరాలకి వాడుకోకుండా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతారు. ఆ తర్వాత ఆప్షన్స్ గురించి మెల్లిగా తెలుస్తుంది. ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేస్తే నేను డబుల్ చేయొచ్చు అనుకుంటాడు. మెల్లగా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లేక వస్తాడు. ఇప్పుడు యాక్చువల్ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఆప్షన్ ట్రేడింగ్ స్టార్ట్ చేసిన కొన్ని రోజులకి మెల్లిగా బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డ్స్ అన్ని కాలైపోతాయి. ఇప్పుడు కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని కొంత డబ్బుని సమకూర్చుకుంటాడు. ఈసారి మంచిగా ట్రేడింగ్ చేద్దాం అనుకుంటాడు. ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డ్ తో పాటు ఫ్రెండ్స్ దగ్గర అప్పు కూడా చేసి ఉంటాడు. ఈ స్టేజ్ లో సగటు మనిషి రియలైజ్ అయ్యి ట్రేడింగ్ స్టాప్ చేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యూచువల్ ఫండ్ మంచిదని రియలైజ్ అవుతాడు. బట్ మ్యూచువల్ ఫండ్స్ ని కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయడానికి డబ్బు లేక ఆల్రెడీ చేసిన అప్పులని కొన్ని నెలల పాటు తీరుస్తూ ఉంటాడు. ఈ స్టేజ్ లో కూడా రియలైజ్ కాని వాళ్ళు ఇంకా అప్పులు చేస్తూ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి లాస్ట్ కి ఏదో ఒక అఘాయిత్యానికి పాటుపడతారు. బట్ నేను స్టాక్ మార్కెట్ లోకి రావద్దని మాత్రం చెప్పను. ఎందుకంటే స్టాక్ మార్కెట్ లోకి వస్తేనే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి తెలుస్తుంది. బట్ ఈ స్టేజ్ లో త్వరగా రియలైజ్ అయితే ప్రాపర్ స్కిల్స్ నేర్చుకొని ఆప్షన్స్ జోన్స్ కి వెళ్లకుండా మంచి స్టాక్స్ లలో ప్రాపర్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసి లాంగ్ టర్మ్ గానీ స్వింగ్ ట్రేడింగ్ గానీ చేయడం మంచిదని నా అభిప్రాయం. మీకు నిజంగా నా కంటెంట్ నచ్చింటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నన్ను ఏమైనా తప్పు మాట్లాడింటే గానీ లేకపోతే మీ అభిప్రాయాన్ని మాత్రం మీ కామెంట్ లో రాయడం మాత్రం మర్చిపోకండి.